హిందూ సోదరులందరూ కూడా తమ తమ వెహికల్ జై శ్రీరామ్ పార్టీలు లేవు, కులాలు లేవు, మనమంతా హిందువులం. పార్టీలు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేసిన ముస్లిం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేసిన ముస్లిం ఉగ్రవాదులను, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేసిన ముస్లిం ఉగ్రవాదులను జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
టమాటా మచ్చడికి కొంచెం వైడ్
హిందూ బంధువులారా, ఏదైతే మొన్న బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న ముస్లింలు మరి హిందువులను చూసి మరి వెతికి వేటాడి చంపడం జరిగింది. మరి మీరందరూ సోషల్ మీడియాలో చూసినారు. ఈ మధ్యలో మరి హిందువుల కాలాన్ని చాటుదారని చెప్పని ఈరోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హలో, దయచేసి ఇప్పుడు వారు ఏదైతే నివాళులు అర్పిస్తారు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు ఈ రోజు తోటి హిందువుకు తమ యొక్క సంఘీభావాన్ని ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ తరుణంలో మనమందరం కూడా ఇంతమంది మనం ఇక్కడ అందరం కూడా ఒక దగ్గరికి వచ్చి మన అక్కడ బంగ్లాదేశ్ లో హత్యలకు గురైనటువంటి మన హిందువుల ఆత్మలకు శాంతి ఈ పిలుపుకు అనేక మంది రావడం చాలా సంతోషం. ఈ రోజు ప్రతి హిందువు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు కూడా మరి ఈ రోజు తమ యొక్క సందేశాన్ని వినిపిస్తారు. ఈ రోజు మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ గట్టిగా ఒకసారి మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, బంగ్లాదేశ్ అంటూ మన యొక్క సందేశాన్ని బంగ్లాదేశ్ వాడల వీధుల వరకు ఢాకా దాకా చేరే విధంగా మన యొక్క గొంతెత్తి అరవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ విధంగా హిందువులకు ఐక్యతను చాటుదాం. మనమంతా హిందువుల మఠం అకారణంగా మరి మృత్యువాత పడ్డటువంటి హిందువులందరికీ కూడా మరి ఆత్మశాంతి కలగాలని, మరోసారి ఆ విధంగా ఎటువంటి దాడులు జరగకుండా ఉండటానికి మన యొక్క సంఘీభావ ప్రకటనను వారి దాకా చేరే విధంగా మనం గట్టిగా మన యొక్క జై శ్రీరామ్ నినాదంతో అంతా మద్దతు పలుకుతాం. జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కే, భారత్ మాతా కే. కొద్దిగా వేదిక ఇప్పుడు దయచేసి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. జై శ్రీరామ్, బంగ్లాదేశ్. ఈరోజు నివాళుల ర్యాలీ ఒకప్పుడు మన దేశం కొందరి దుర్మార్గుల చర్య వల్ల మన దేశాన్ని వ్యక్తిగత తన రొమ్ముల్ని వంచినట్లు ఒకటి బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్గా విడగొట్టిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా మన హిందూ బిడ్డలని ఆ చివర ఈ చివర విసిరేసిన నాయకత్వం ఒకప్పుడు 1947 దేశ విభజన సమయం. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు హిందూ అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు, ఏమి చేయలేని నిస్సహాయత. ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు? 2 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. ఒక్క అమ్మాయిని 140 మంది మానభంగాలు చేస్తున్నారు. ఏం పాపం చేసినాం రా? ఈ జన్మల హిందువులు పుట్టడమే మేము చేసుకున్న పాపమా? లేకపోతే ఆ దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి
హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపం. ఒక్కడికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో. మేము అక్కడున్న దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులు ఉన్నారో, జమాతే ఇస్లాం అంటే అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? మీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు. మీ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు. మీరు ఎన్నుకున్న హసీనా గారు, మేమేసిన ఆర్మూర్ వాళ్ళమే తోటేయలే కదా. మీరు 3 సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనాని, ఒక స్వతంత్ర సమయ రోజు కూతురు. కానీ దీని వెనుక కుట్ర ఉంది, గమనించాల్సింది మీడియా మిత్రులు ముఖ్యంగా. అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులంతా వాడికి అవకాశం దొరకాలి. అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపడం. ఎక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా, ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి. అది ఎవడబ్బా సొమ్ము కాదు, మనమిచ్చిన సొమ్ము, మనమిచ్చిన ఆస్తి. 1971లో మన అమరవీరులు, మన ఆర్మీ జవాన్లు 3000 మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో మనము పుట్టించిన బిడ్డ అది. ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది. కొడుకులు నరనరాన విషం నింపుకున్న నా కొడుకులు హిందువులని ఇప్పటికే 22% ఉంటే 7% చేసారు. ఇంకేం కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం. భారతీయ ముస్లింలని, మా సోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి. బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను, స్పీచ్లో కూడా చెప్తాను. ఇది మా మీద జరిగిన ఒక కర్కశ మరణకాండ. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో 125 కోట్ల హిందువులను ఖండిస్తున్నాము. మళ్ళీ పునరావృతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అవసరమైతే 125 కోట్ల హిందువులము వీలైతే ఆయుధాలు పట్టుకొని బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ కలుపుకుంటాం. బోలో భారత్ మాతా. గడప దాటితే మనమందరం కూడా హిందువులం. కాబట్టి మీరందరూ కూడా ఒకే విషయం గమనించండి. నేను ఎక్కువ విషయాలు చెప్పను. గతంలో ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆ దేశంలో హిందువులు మన దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లో 32% హిందువులు ఉంటే ఈరోజు 2% వచ్చిండ్రు. బంగ్లాదేశ్లో 40% హిందువులు ఉంటే ఈరోజు 7 to 8% వచ్చిండ్రు. ఆఫ్ఘనిస్తాన్లో లెంకితే కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. మయన్మార్లో మన పరిస్థితి తెలుసు. రేపు వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి అకృత్యాలకు, అరాచకాలకు భయపడి, బాధపడి ఈ దేశానికి వచ్చిండ్రు. ఈ దేశంలో మన దేశంలో ఆశ్రయం ఇచ్చాం. రేపు తెల్లారి ఈ దేశంలో పరిస్థితి వస్తే మనం ఎక్కడికి వెళ్తామో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన లోపల ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ వ్యత్యాసం ఉన్నా, ఏమున్నా మనమందరం కూడా హిందువులుగా, హిందువులకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మనమందరం కూడా ఇదే ఐకమత్యంతో ముందుకెళ్లాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో కూడా మనమందరం కూడా ఏ పండుగ చేసుకోవాలన్నా, పబ్బం చేసుకోవాలన్నా, ఏ రకమైనటువంటి ఉత్సవాలు జరుపుకోవాలన్నా కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలంటే ఈ దేశం బాగుండాలా, మనమందరం మెజార్టీగా ఉండాలా. హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి దేశంలో మాత్రమే శక్తియుతమైనటువంటి పదం వాడతారు. హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి దేశంలో మాత్రమే శాంతి వెలువరిస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా భవిష్యత్తులో ఇదే ఐకమత్యంతో ముందుకెళ్లాలని, ఈ సంఘీభావ యాత్రకు అక్కడ హిందువులు ఏ పాపం చేసిండ్రా? ఏ పాపం చేయలేదు. వాళ్ళు వాళ్ళ మానవ వాళ్ళు బతుకుతుండ్రు. వాళ్ళ మీద దాడులు చేసి, మానభంగాలు చేసి, ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైతే పాపాత్ములు ఉన్నారో, ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళకి దేవుడు కఠినమైన శిక్ష వేస్తాడో. తప్పకుండా మనమంతా ఐక్యమత్యంతో ముందుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో ఏ అరాచక శక్తి కూడా మన ముందు నిలవదని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బంగ్లాదేశ్లో ఉన్న జరిగిన అత్యాచారాల మీద హత్యలకు నిరసనగా శాంతియుత ర్యాలీ, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేమంతా హిందువులం, మాదందరిది ఒకటే కులం ఒకటే బలం అని వేలాదిగా తరలి వచ్చిన హిందూ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను దాంట్లో వస్తుంటే ఒకడు బంగారు దుకాణం కూడా నవ్వుతున్నాడు పైకి వెళ్ళి, ఒకడు బంగారు దుకాణాడు ఒకడు బట్టల దుకాణాడు. అరే మీకు చెప్తున్నా 30 ఏళ్ల కింద ఇట్లా అయ్యారు బంగ్లాదేశ్ మీలాంటి పెదవాళ్ళు. ఆడు మీ అంటే చెప్తా సంగతి తర్వాత, కానీ ఇట్లా నయ్యిన హిందువుల పరంతి ప్రయత్నిస్తున్నారు. ఓడైతే 30 ఏళ్ల కింద నయ్యిండు బంగ్లాదేశ్ లో ఆడి కూతురుని రేపు చేస్తున్నాడు. ఓడైతే ఇళ్ళ నుండి ర్యాలీకి రాలేదో అనే తప్పి వేస్తున్నారు బంగ్లాదేశ్. అప్పుడు ఏమని చంపినరు? కులమని చూసినారా? కులం లేదు. ఆడు హిందూ అయితే చాలు మర్మాంగాలు చూసుకుంటూ కూర్చున్నా. జీవుని ఎత్తులు లేకుండా ఎక్కడ బతుకుతారా మీరు? ఈరోజు 1947లో విడిపోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది. హిందువులందరూ రావడానికి ఒక గడ్డ ఉండేనా? భారతదేశం గడ్డ. ఈరోజు బంగ్లాదేశ్ సాటి హిందూ సోదరులు వచ్చి బార్డర్లల్లో కంచెల కాడ పడుకుంటున్నారు. ఒక కంచి ఉంది ఇది రావడానికి, ఒక కంచి ఉంది. పాకిస్తాన్లోకి వెళ్ళి రాతందుకు ఏడతందుకు ఉన్నతందుకు ఒక కంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి రాతందుకు ఓదార్తందుకు ఒక మనిషి ఉన్నాడు. బంగ్లాదేశ్ రాతందుకు ఒక మనిషి ఉన్నాడు. ఈ దేశంలో రాముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఈ జాతి ఉన్నది, అన్నదమ్ములు ఉన్నారు. ఈ దేశంకి వెళ్ళి పోతారా? చుట్టుపక్కల అందరూ శత్రువులే. ఈ ఒక్క దేశాన్ని కాపాడుకోండి. లేకపోతే 2 సంవత్సరాల బిడ్డని మానభంగాలు చేస్తున్నారు. ఏం చేసుకుంటే ఆస్తులు సివిల్ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్ ఒకడు, జూబ్లీస్ షాపింగ్ మాల్ ఒకడు చూస్తలేరా? వేలాది మంది నూచకోతకు వస్తున్నారు. ఏం పాపాలు చేసిన బిడ్డలు? ఓన్లీ హిందువుల పుట్టంటే వాళ్ళు చేసిన పాపం. ఇప్పుడు ఏదైతే మురిసిపోతున్నాడో బంగారు దుకాణపోడు, బట్టల దుకాణపోడు, ఆడ ఆస్తి చేపూరు కాడు ఉంది, ఆడ ఆస్తి మామిడి పెళ్లి కాడు ఉంది. హైదరాబాద్ లో పాటు కొన్నాడు, ఆడు కొడుకును అమెరికాలో పంపించిన ముస్తులు కొడుకులు ఉన్నది బిడ్డ. ఇంకా 20 ఏళ్ల తర్వాత, ఇంకా 20 ఏళ్ల తర్వాత ఈరోజు కాంగ్రెస్ మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయరా? సర్వానికి ప్రమాదం ఒకరు అండి. మీ ఇష్టం ఉండే కాంగ్రెస్ ఉండండి, కమ్యూనిస్ట్ ఉండండి, బీఆర్ఎస్ ఉండండి, వీలైతే మజ్లిస్ పార్టీలో ఉండండి. చూడండి, ముస్లిం సోదరుల నుంచి బుద్ధి తెచ్చుకోండి. ముస్లిం సోదరుల నుంచి బుద్ధి తెచ్చుకోండి. జీవో చెత్తరుండి హిందువులమని చెప్పుకునే విధవలకు ఎక్కడో ఒక్కరికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అక్బరుద్దీన్ అసదుద్దీన్ రాబోకో. ఎక్కడో పలస్తీనా ఒక్కరు చెప్తే దేశ వ్యాప్తంగా ర్యాలీ చేస్తారా? ఎందుకు చెప్పేవాడు లేడు. చరిత్ర చదువుతారు, చదువుకున్నోడే పనికిరానోడైతే చదువు రానోడికి ఏం చెప్తాం మేము? భార్యల మేడలో పూజలుతారు, భగలు ఎకరాల కొద్ది భూములు, ఇంపోర్టెడ్ కార్లు, కొడుకులకు ఇంజనీర్లు, డాక్టర్లు చదివించి అమెరికా పంపిస్తే మీరు అనుకుంటాడు కొడుకులారా? అందరికి చెప్తున్న హిందువులందరికీ, అమెరికాలో ఉన్న వాళ్ళ మిమ్మల్ని, లండన్ ఉన్న వాళ్ళ మీ బిడ్డల్ని, ఆస్ట్రేలియా వాళ్ళ మీ బిడ్డల్ని, ఈ దేశమే పోయిన రోజు కూడు లేని పక్షులు అవుతారు వాళ్ళు. ఈ రోజు భారతదేశం ఉన్నదని ధైర్యంగా ఉంటాడు అమెరికా. మా దేశం ఉంది, మా తాత ఉన్నాడు, మా నాన్నున్నాడు, మా పెద్దనాన్నున్నాడు. పెద్దనాన్న ఎటు ఆయే, చమరైపాయే, తాత కనబడకుండా పాయే, తల్లిని మానవంగా చేసి చంపినాక ఎందుకు వస్తారు ఆ దేశానికి?
ఎందుకు వస్తారు? ఏం చేసుకుంటారు ఈ మేడలు? ఏం చేసుకుంటారు ఈ డబ్బులు? ధర్మమే లేదు. కాబట్టి దయచేసి హిందువులందరికీ చెప్తున్నా, మీరు ఒక్కసారి అది మన కూతురు అనుకుంటా, యోనిలో యాసిడ్కి వచ్చిన నా కొడుకురా, ఏ పాపం చేసినా 20 సంవత్సరాల బిడ్డ ఒక హిందూ తల్లిదండ్రులకు ఒక చేసిన నేరమా? రేపు మన బిడ్డలకు తెచ్చారా? కానీ చంపకుండా ఇలా వేలాడుతున్నారు చూస్తారా? అందుకోసమే ఒకటి ఉన్నది, ఒకటి ఉంటేనే ఓ రాడు. మన సల్మాన్కి వచ్చింది కూడా ఒక మాట అంటున్నాడు, ఈడ కూడా అట్లా జరుగుతాయి. అదే చెప్తున్నాం, సభలో చెప్పినా మీడియాలో చెప్పినా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాం. ఈడ ఎప్పుడైతే మన ఇండియన్ ముస్లిం సోదరులని మా రక్తం మా సోదరులు అనుకొని ఉంటున్నాం, సోదరులు ఉంటాం. సల్మాన్ కుర్చీకి చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా, 125 కోట్ల హిందువులు ఎట్లా కాపాడుకోవాలో ఈ హిందూ బిడ్డలకు తెలుసు. మీ బిడ్డల గురించి సావడానికి ఈ ధర్మాన్ని ఎన్నుకున్నాం, మీ బిడ్డల గురించి సావడానికి ఈ కాచాయ కండు వేసుకున్నాం. ఎక్కడైనా సరే దయచేసి హిందూ మిత్రులకు సోదరులకు చెప్తున్నాం, ఈ ఆస్తులు పనికిరావు. ఒకరికొకరు తోడవడం, ఒకరికొకరు నీడవడం, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కటే ఉంటే ప్రపంచం మన వైపు చూస్తుంది. హిందువులంతా ఒకటి ఉన్నారు కాబట్టి కొట్టేటోడు భయపడతాడు. బంగ్లాదేశ్ లో కాదు, అది కాడున భయపడతాడు. ఈయన కొడుకుల దగ్గర ఐకమత్యం లేదు, ఊడనే సరిపోతారు. ఒకటి కాంగ్రెస్ అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు, పార్టీలు వేరు, రాజకీయం మీరు ఏమైనా చేసుకోండి. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి అండి. ఇక్కడ కూడా చెప్తున్నా, రోజు రోజుకు బలహీనం అవుతున్నాం. లేనిపోయిన మనస్పార్థలు. మీకు ఒకటి గుణపాఠం. మీకు ఒక చిన్న సంఘటన చెప్తుంది. ఇప్పుడే సాయంత్రం నేను మాక్లూరు వెళ్తే ఒక ముస్లిం సోదరుడు వచ్చింది, వాళ్ళ బిడ్డకి పెన్షన్ కావాలని. పెన్షన్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరూ కలిసి ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, ఎలక్షన్ వచ్చి చెప్తాను. ఏమంటాడు, మేము ఏ పార్టీకి అయ్యాం సార్, నేను చేతి గుర్తుకే ఇస్తాను. నేనన్నా హిందువులకు సిగ్గు తెచ్చుకోనరా అని చెప్పిన. ఆడి కాళ్ళు కడిగి తల మీద పోసుకోనరా అని చెప్పిన. ఆడి కాళ్ళు కడిగి రిక్షా డ్రైవర్ తినడానికి తిండి లేదు, నా దగ్గరికి వచ్చి కొడుకు పెన్షన్ కావాలని, అయినా పెన్షన్ ఇప్పిస్తానా, నీకేది కావాలని ఇప్పిస్తానా. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు మంచి అనిపి, నేను మేనేజ్ మంచి అనిపించినా మీరు ఎంత మంచి చేసినా మీరు చేతి గుర్తుకెళ్తాను సార్ అంటున్నాడు. సిగ్గు శరం ఉన్న వాళ్ళని ఒక్కసారి ఆలోచించరా. వాడికున్న నిజాయితీ, వారి రక్తంలో ఉన్న ప్యూరిటీ, స్వచ్ఛత, కలుషితం అయిపోయిన రక్తం ఎన్నొద్దులు బతుకుతారు ఈ దేశంలో. ఎవరు మంచి తెలుసో చెడు తెలుసుకో తెలుసుకొని బతకండి. ఇక్కడ దయచేసి ఈ 6 కూడా ప్రమాద గంటగా చెప్తున్నాం. భారతదేశం అంతా ప్రమాద గంటగా మోస్తున్నాయి. ముస్లింలు ఒక్కళ్ళు పరాయి దేశం శత్రువులు కాదు, ప్రపంచం అంతా శత్రువు అయింది. షేక్ హసీనా చెప్పింది ఇది అమెరికా కుట్రున్నదని, విదేశాల కుట్రున్నదని. ఆమె బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షులు చెప్పింది ఈ హిందువులను చంపడం కాదు, అక్కడ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి గురించి మనకేం సంబంధం? ఎక్కడ పోయిన హిందువులు ప్రతి ఒక్కరికి అల్కంగా దొరుకుతున్నారు, మరి పశువులు అవుతున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నోడు ఒక్కొక్కడు 100,000 మందికి నా వాయిస్ మెసేజ్ తీసుకెళ్ళండి. కలిసి ఉంటే హిందువులం అవుతాం, విడిపోతే బంగ్లాదేశ్ సమానం అయిపోతాం. బంగ్లాదేశ్ లాగా నేనేమంటున్నాను, ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దేశ ప్రధాని కావాలనుకున్నోడికి కనికరం లేని గుండె ఒక్కసారి ఒక కొవ్వొత్తు ముట్టి ఏమన్నా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష 22 ప్రతిపక్షాలు ఏ పాపం దేశాలు హిందువులమంటున్నా. ఒక్క ట్విట్టర్ లో పోస్ట్ పెట్టు, సినిమా హీరోలు ఎటువైన రోజులు ఆ హీరోయిన్ మేకప్ వేసిన నా కొడుకులారా, అది ఎక్కడనో చిన్న సంఘటన జరిగితే పలస్తీన్లా టిట్ల మీద టిట్లు పెట్టారు కదా, ఒక్కరు పెట్టడా ఈ జాతికి. ఈ జాతి ఇట్లా కావడానికి కారణం మనమే 800 సంవత్సరాల నుంచి మన హిందువులే ద్రోహులు. ఈ రోజు కూడా హిందువులే శత్రువులు. అది కరెక్ట్ ఉన్నారు, ముస్లిం కరెక్ట్ ఉన్నాడు, క్రిస్టియన్ క్రైస్తవులు కరెక్ట్ ఉన్నాడు. మనమే కొడుకులు, మనోళ్ళే శత్రువులు ఆడి పనులు చేసుకుంటున్నాడు. అవసరం వచ్చినప్పుడు ఓటు ఆయన తిరుగుతున్నాడు అని కోరుకున్నాడు, గెలుచుకుంటున్నాడు.
హిందూ జాతిని అవమానపరచండి, హిందువులను లెక్క చేయని ఏ పాపం చేశారు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ అడుగుతున్నా. ఒక్కడు బంగ్లాదేశ్ లో చచ్చిపోయిన వేలాది హిందువులకు మానభంగాలకు గురైన ఆడబిడ్డలకు ఒక్కడన్నా నివాళులు చెప్పట్లేదు, బాధపడి ఒక మెసేజ్ పెట్టట్లేదు. చెప్పండి, బంగ్లాదేశ్ లో ఏదైతే ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఒక్క రిక్వెస్ట్ చేయండి. ఈ వేదిక అడుగుతున్నా, దేశంలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారిని, అయ్యా రాహుల్ గాంధీ గారు రాజకీయాలు మనం చూసుకుందాం భారతదేశంలో, ఒక్కరిని మీ నోటుతోని ఒక్క మాట బంగ్లాదేశ్ లో ఎవరైతే నమ్ముతున్నట్టు చెయ్యొద్దు అని ఒక్క మాట చెప్పండి. కమ్యూనిటీ చెప్పండి, కేసీఆర్ చెప్పండి, రేవంత్ రెడ్డి చెప్పండి. ఏ పాపం చేశారు ఇందులో? ఎందుకు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు? ఏడాదికి ఒకసారి తిరుపతి, 2 ఏళ్ళకి ఒకసారి షిరిడి, పేరుకు హిందువులు సత్యనోడు సత్యం ఏమి రావాలా అవునా? ఏ బంగారు దొక్కుకుండా అవుతాడు మనం చూసి. కాబట్టి దయచేసి అందుకని ఊరైతే మనం ఇంకా తగ్గద్దు. మొన్న కూడా చెప్పడానికి ఏం లేదు, ఇద్దరిని కోలపాలలో వెచ్చండి వెళ్తున్నారు, కోలపాలలో కన్నట్టు వెంటున్నారు. ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్. డాక్టర్ ఇంజనీర్ చచ్చిపోయిన కైతారు, అటు పక్కనేమో 11 మంది క్రికెట్ ఆడుతారు, ఇద్దరు క్రికెట్ ఆడతారు. పక్కడు 11 మంది క్రికెట్ ఆడతారు, ఇద్దరు క్రికెట్. ఏ గేమ్ వస్తుంది బాబు? ఇద్దరిని బతికించుకోవడానికి మళ్ళా ఇంకా 6 కానండి. ఒకడు ఆర్మీలు ఉండాలా, ఒకడు అన్నం పెట్టడానికి రైతు ఉండాలా, ఒకడు పోలీసులు ఉండాలా, ఒకడు లాయర్ అయి ఉండాలా, ఒకడు వ్యాపారవేత్త అయి ఉండాలా, ఒకడు రాజకీయ నాయకుడు ఉండాలా. మళ్ళా బహిరంగంగా చెప్తున్నా, ఒకడు గుండా రౌడీ కావాలా. ధర్మానికి రౌడీ, ధర్మానికి గుండా, కత్తి పడితే కత్తి, తుపాకీ పడితే తుపాకీ, AK-47 पढ़ते AK-50 उड़ा दो जो अपने सत्ता पर नजर तो डालेगा उसको बराबर दबाते हैं. मैं ये చెప్తున్నాను, తప్పు లేదు. చూడండి బంగ్లాదేశ్ ఎలా అడుగుతాం. కాబట్టి దయచేసి సంతానం కానంటే ఏం ఇబ్బంది లేదు. ప్రపంచంలో భూమి బాగుంది. మా తాతలు ముత్తాతలు 6 7 అన్నారు. అది ఎప్పుడో మోసపూరితమైన ప్రభుత్వాలు హిందువులకు దరిద్రం పెట్టి అంతో ఉందో అనుకుంటా ఆ ఉన్నిద్దరు కూడా గోలపాలలో బయలకు నిర్వహిస్తున్నారు. అక్కడ కొట్టాడు, ఇక దూతలు భయపడతాడు. ఆడొకడు కత్తి కాబట్టి దయచేసి హిందువులందరికీ, హిందూ సోదరులందరికీ మనమందరం ఒకటి ఉంటేనే ఎదుటివాడు శిక్షణ. అది బంగ్లాదేశ్ కావచ్చు, పక్క దేశాలు కావచ్చు, ప్రపంచంలో హిందువుల మీద ఎవడు కన్నెత్తినా సరైన సమాధానం చెప్తారు హిందువుల రోజు. అందరూ సరికొందరు. కాబట్టి దయచేసి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ర్యాలీకి వచ్చి బంగ్లాదేశ్ లో చనిపోయిన సోదరులకు, ఆడబిడ్డలకు, అత్యాచారుల ఆడబిడ్డలకు నివాళులు అర్పించిన మీ అందరికీ పేరు పేరున భారత్.